హాయ్ గైస్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు స్టైల్ మామ. ఈ పాప పేరు చించాన్. ఈ పాప రోజుకు చాలా విచిత్రమైన పనులు చేస్తుంది. తనంతట తానే తొట్టిలో కూర్చొని ఊగటమే కాకుండా, తనంతట తానే టీవీ పెట్టుకునడం కాకుండా, తనంతట తానే అన్నం కూర వేసుకోవడం, తనంతట తాను తినడం, చాలా విచిత్రమైన విషయాలు. ఈ చిన్న వయసులోనే ఈ పాప ఇలా చేయడానికి కారణం ఏందని చాలామంది చాలా డౌట్లు వచ్చాయి. సో గైస్, ఈ పాప గురించి మీ యొక్క కామెంట్ మీరు తెలియజేయండి. తనంతట తాను తొట్టులు ఎక్కడమే కాకుండా, తనంతట తానే ఊగటమే కాకుండా, తనంతట తానే చాలా పనులు చేస్తుంది. ఇంకా చెప్పాలంటే వాషింగ్ మిషన్లో బట్టలు వేసి బట్టలు ప్రెస్ చేసి ఆన్ చేస్తుంది, ఫ్యాన్ వేసుకుంటుంది, టీవీ పెట్టుకుంటుంది, రిమోట్ పెట్టుకొని సినిమాలు చూస్తుంది, కామెడీ వీడియోలు పెట్టుకొని చూసి ఎంజాయ్ చేస్తుంది. చాలా విచిత్రం అనిపిస్తుంది. సో గైస్, ఈ అమ్మాయి గురించి, ఈ పాప పేరు చించాన్. ఈ పాప వచ్చేసి కర్నూలు నగరానికి చెందిన ఈ పాప. సో ఈ పాప గురించి మీ యొక్క కామెంట్ చెప్పండి. ఈ పాప చేసే ఏ పనులైనా కానీ, ఈ పాప మాట్లాడే ప్రతి విషయాలను కానీ మీరు స్పందించి, చిన్న వయసులో ఎన్నో పనులు చేసుకోవడం అంటే చాలా తక్కువ. ఈ చిన్న వయసులోనే స్కూల్కి వెళ్ళడం, అదేవిధంగా ఈ పాప చేసే చాలా చిలిపి పనులను చూసి చాలా ఆశ్చర్యపోతుంటారు ఆ గల్లీలో ఉన్న ప్రజలు. ఈ పాపను చూడడానికి చాలామంది చుట్టుముట్టేస్తుంటారు. సో ఈ పాప గురించి మీకు ఇంకా ఎలాంటి వీడియోలు కావాలన్న చెప్పి నాకు కామెంట్ చేయండి. ఇంకా ఈ పాప గురించి ఫర్దర్గా ఇంకా మంచి వీడియోలు మీకోసం చేయాలనుకుంటున్నాను. సో ఈ పాప ఉదయాన్నే 5 గంటలకే లేస్తుంది. 5 గంటలకు లేచి బ్రష్ చేస్తుంది. తనంతట తానే బ్రష్ చేసి వాషింగ్ మిషన్ దగ్గరికి వెళ్ళి బట్టలు ఆన్ చేసి వాషింగ్ మిషన్తో తన బట్టలు ఉతుక్కోవడం జరుగుతుంది. తర్వాత వాళ్ళ మమ్మీ డాడీ ఆఫీస్కి వెళ్ళే టైంలో ఈ పాప తలుపులు వేసుకొని లోపల ఒక్కటే కూర్చొని ఉండడం, ఆడుకోవడం, బొమ్మలు చూడడం, టీవీలో టామ్ అండ్ జెర్రీ పెట్టుకొని చూడడం చాలా విచిత్రం అనిపిస్తుంది. ఈ చిన్న వయసులో ఈ పాపకి ఇవన్నీ ఎలా వచ్చాయి అని చాలా కన్ఫ్యూజ్ అయిపోయాం. సో గైస్, ఈ పాప గురించి మీకు ఏ విధమైన కామెంట్ చేస్తారో మీరు కామెంట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా తిని చేసే చాలా చిలిపి పనులు, చాలా విచిత్రమైన పనులు. ఇంకా చెప్పాలంటే తనంతట తాను ఫోన్ ఆన్ చేసుకుంటుంది, ఫోన్ వస్తే ఫోన్ మాట్లాడుతుంది, ఎవరికైనా కాల్ కొట్టంటే వాళ్ళ నంబర్ కొట్టి కాల్ చేయడం జరుగుతుంది. చాలా విచిత్రమైన విషయాలు. ఇంత చిన్న వయసులో ఇంత నాలెడ్జ్ ఎలా వచ్చిందని నేనైతే చాలా స్పందించేశాను. సో గైస్, మీకు ఎలాంటి కామెంట్ చేయాలనుకుంటే అలాంటి కామెంట్ చేయండి. ఈ పాప గురించి, ఈ పాప పేరు చించాన్. ఈ పాప పేరు చించాన్ అని పేరు కాకుండా ఈమె చేసే పనులు కూడా అన్ని చించాన్ లాగానే ఉంటాయి. సో గాయస్, ఈ పాప గురించి మీకు ఇంకా ఎన్నో విషయాలు తెలియాలనుకుంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్లో ఫాలో అయిపోండి. మన ఛానల్కి ముందుకు తీసుకెళ్ళండి. అంతే, ఇంతకు మించి నేను ఇంకా ఏం చెప్పదలుచుకోలేను. సో ఈ పాప మాటలు కానీ, ఈ పాప మాట్లాడే విషయాలు కానీ, నేను చెప్తున్న ఈ మాటలన్నీ నిజంగానే ఇవన్నీ చేస్తుంది. కాకపోతే మీరు కొంతమంది ఏదో అనుకోవచ్చు, కానీ నిజంగానే ఇవన్నీ చాలా విచిత్రంగా చేస్తున్నప్పుడు నాకే అనిపిస్తుంది, అరే నిజంగా ఇంత చిన్న వయసులో మనం మాట్లాడడం, తిరగడమే చాలా కష్టం. సో ప్రతి చోట ఇంట్లో వాళ్ళు వెళ్తే చాలా పిల్లలు ఏడుస్తుంటారు, కానీ ఈ పిల్లలు మాత్రం వాళ్ళు బయటికి వెళ్ళినా ఈ టైంకి వస్తారని చెప్పి ఆ టైం వరకు వెయిట్ చేసి ఆ టైం వరకు మంచిగా ఆడుకోవడం, చక్కగా చాలా విషయాలు జరుగుతుంటాయి. సో గైస్, మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా మీకు తెలియజేస్తున్నాం. బై గాయ్స్, బాయ్, సీ యూ. వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గాయ్స్.